రైతురంగ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉన్నాం నార్కర్నూలు జిల్లా పెద్దముద్దనూరు గ్రామానికి చెందిన నరసింహ గౌడ్ గారి వద్ద మనం ఈ ఫామ్ వద్ద ఉన్నాం. అతన్ని అడిగి ఈ ఫామ్ ఎట్లా స్టార్ట్ చేసిండు, ఈ ఫామ్ నష్టాలు లాభాలు అని అన్ని వివరాలు ఇతన్ని అడిగి తెలుసుకుందాం. మీరు ఇది డైరీ ఫామ్ వేసి ఎంతకాలం అవుతుందన్నా? 2 నెలలు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుందా? ఈ డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచన మీదేనా? ఎవరన్నా సలహా ఇస్తే మీరు పెట్టిరా? కొంతమంది సలహా చెప్తే పెట్టాము, మాకైతే లాస్ అయింది, దెబ్బ వచ్చింది. ఫస్ట్ ఎన్ని బర్రెల నుంచి స్టార్ట్ చేసిరా లేకపోతే ఆవుల నుండి స్టార్ట్ చేసిరా? ఫస్ట్ బర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉంటే బర్రెలు తీసేసి ఆవులు పెట్టాలని చెప్తే ఇలా ఈడాడు ఆవులు పెట్టినాం. ఆ యూట్యూబ్లో చూసి ఒకటి 10 ఇస్తుంది 12 ఇస్తుంది అని చెప్పి మోసాలు చేసి మా పిల్లలు తినాక షెడ్ పెట్టినాం. 10 లక్షలు అయింది. చింతామణి పోయి 6 ఆవులు తెచ్చినాం, 6 లక్షలు. చాదినారులో 2 ఆవులు తెచ్చినాం, 2 లక్షలు, 8 లక్షలు అయింది. షెడ్కు 3 లక్షలు అయింది. ఒక్క ఆవుకి వచ్చేసి మీకు ఎంత పడ్డది? లక్ష రూపాయలు. చూసారు కదా ప్రేక్షకులారా, ఒక్క ఆవు వచ్చేసి 1,00,000 రూపాయలు పడ్డది. 1,00,000 రూపాయలు పెట్టి ఆవుని తీసుకొచ్చి నష్టపోయిండు. ఈ నష్టాలు ఏ విధంగా వచ్చినాయని చెప్తున్నాడంటే, ఇతరులు ఎవరైనా కానీ వేరే వాళ్ళ సలహా తీసుకొని నష్టపోయిన ఇతని మాటలు ఏం చెప్తున్నాడో పూర్తిగా తెలుసుకుందాం, ఓకేనా? మీకు 8 ఆవులు తెచ్చారు కదా, ఈ 8 ఆవులు నష్టపోవడానికి గల కారణాలు ఏందన్నా? కారణం ఏంటంటే ఆవులు తెచ్చేవాడు ఈయనాక గాలి వచ్చింది. గాలి వచ్చిందని మాకు తెలియదు. డాక్టర్ గారు ఇస్తే వాడు జ్వరం వచ్చిందని చెప్పి సూదులు ఇచ్చిండ్రు. సూదులు ఇస్తే అది గాలి ఎక్కువైంది. గాలి ఎక్కువై లాచారై పాలు మొత్తం అయిపోయినాయి. పాలు వెళ్ళిపోయి ఒక 9 నెలలు పాలు లేవు. 9 చేసినాం. మళ్ళీ సార్ కట్టిన కూడా అంతగా 3-4 లీటర్కే పాలు వచ్చినాయి. 10 లీటర్ 6 లీటర్ చెప్పినాయి. 3-4 లీటర్ పాలకు వచ్చి లాస్ అయ్యి పెద్ద దెబ్బ. మీరు కొనుక్కున్నప్పుడు 10 లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పారు. ఇక్కడనేమో 3 నుంచి 4 లీటర్ల మాత్రమే పాలు ఇస్తుంది. 5-6 ఇచ్చింది. 5-6 ఇచ్చి జ్వరాలు వచ్చినాక రోగాలు వచ్చేవాడు, చచ్చిపోయింది. దాని 14,000 ఇచ్చిన 1,00,000 రూపాయలు అవును. అంతా 53,000 50,000 కంపెనీ అన్ని అమ్మేసిన. చాలా లాస్. ఈ ఆవులతోనైతే మోసం. ఈ పనులలో చూసేది నాకు 12 ఇస్తుంది 20 ఇస్తుంది చెప్తే ఎవరిని ఆడ వచ్చి మన దాన్ని కాపీ చేసి పిలియాలి. ఆ షెడ్యూల్లో అక్కడ ఆంధ్ర దిక్కుని వచ్చినాయి మనకి ఇవ్వవు, మన దాన్ని మునిగిపోతాం. ఇప్పుడు ఈ ఇప్పుడు మన ఎండలకు కానీ మన వాతావరణానికి కానీ ఈ ఆవులు తట్టుకుంటాయా లేదా? తట్టుకో చచ్చిపోతాయి. ఈ సొప్ప పోసారు కదా, ఈ సొప్ప మీ ఏ జాతికి చెందిన సొప్ప? ఆ సొప్ప ఏందంట వీడు ఏందని అదే నాకు కూడా తెలియదు, మా పిల్లలు తెలుసు. ఇప్పుడు మీరు ఆవులను పెట్టిరు ఒక సైడ్, ఫస్ట్ బర్రెలను పెట్టిరు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే బర్రెలే బెస్ట్ ఉన్నాయి. ఇచ్చిన 5-6 నెలలు పాలు చేయకపోయేది, అటుకెట్టి కట్టేసుకుంటే మేసేది, తెచ్చి కట్టేసుకుని గడ్డి వేసి తినేది. దీనికి పొద్దున్న చేస్తే గుద్దల పచ్చిగడ్డి పెడుతూనే ఉండాలి, దాన పెడుతూనే ఉండాలి. దాన పెట్టినాడు పాలు ఎక్కువ వస్తాయి, దాన పెట్టినాడు పాలు తక్కువ వస్తాయి, పచ్చి మేత లేకపోతే పాలు రోగం వస్తే చచ్చిపోతాయి. చూపిస్తే 10,000 అవుతాయి మందులకు, ఒక ఆవుకు 10,000 అవుతాయి. అది కంట్రోల్ అయ్యే వరకు. అది లాసు ఇది లాసు అంత లాసు. ఓకే, చూస్తున్నారు కదా నరసింహ గౌడ్ ఏం చెప్తున్నారంటే, మనం యూట్యూబ్లలో చూసి అక్కడ చూసి వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అని ఆవులు తెచ్చి నష్టపోయిండు. ఒక ఆవు ఖరీదు 1,00,000 రూపాయలు పెట్టి తెచ్చిండు. అట్లా 8 ఆవులు తెచ్చిండు. 8 ఆవులు తెచ్చి మధ్యలో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చి మొత్తం ఒక 7 లక్షలు 8 లక్షల వరకు నష్టపోయిండు. సో రీసెంట్గానే ఒక 6 ఆవులను తీసేసిండంట. మిగతా 2 ఆవులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఆవులతోని మాత్రమే ఇప్పుడు ఈ షెడ్డుని మెయింటైన్ చేస్తున్నాడు అన్న. దాన్ని ఎక్కడ అమ్ముతారన్న మీరు? ఇప్పుడు మీకు 1 లీటరు పాలు వచ్చేసి మీకు ఏం రేటు పడుతుందా? 33 పడుతుంది, 35 పడుతుంది, 34 పడుతుంది. దాంట్లో లాభం లేదు. ఇప్పుడు మళ్ళీ బర్రె పాలకు అయితే ఎంత పడుతుంది? బర్రె పాలకు 60 రూపాయలు, పేడ 65 పడుతుంది. ఇప్పుడు ఈ పాలకు ఆ పాలకు ఎందుకు అంత రేటు డిఫరెన్స్? ఇంకా నాకు తెలియదు బిడ్డ, అవన్నీ అట్లా చేస్తున్నాను. అది ఏం డిఫరెన్స్ ఏం కదా. ఇది 1,00,000 రూపాయలు పెడితే ఇవి ఎంత అవుతుంది? 50-60 తీసుకుంటే 50 అవుతుంది. కానీ ఆవులదైతే మోసం అని చెప్తున్నారు. సో మీరు ఎవరన్నా తెచ్చుకోవాలి, నేను షెడ్ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే నరసింహ గౌడ్ గారి సలహా ఏంటంటే, బర్రెలతో స్టార్ట్ చేయండి, మరియు 1, 2, 3తో స్టార్ట్ చేసి కొంచెం ఎదగండి. కానీ ఒకటేసారి మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ కావద్దు.
నాణ్యంగా తెచ్చి మునిపోకండి. లాస్ కావద్దని చెప్తున్నారు. స్టార్ట్ చేస్తే 1-2తో స్టార్ట్ చేసి బర్రెలతోనే స్టార్ట్ చేయండి. ఆ బర్రెలతోనే కొంచెం ఏంది ఆ పాలతోని ఇట్లాగా కొంచెం గ్రోత్ పెంచుకుంటా కొంచెం సెటప్ మీరు కొంచెం బిల్డ్ చేసుకోగలుగుతారు. ఈ ఆవులతోని పోతే ఇవి ఏంటంటే మనకి ఈ క్లైమేట్కి ఈ వాతావరణానికి ఎట్లాంటి ఈ రోగాలు వచ్చినా తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు అతని మాటల్లోని. ఇట్లా జరుగుతుంది కాబట్టి మీరు చూసే వాళ్ళు కూడా యూట్యూబ్లలో ఎన్నో వీడియోలు చూసి మోసపోకండి అని మా మనవి. ఓకే, సో మా వీడియో నచ్చిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కొరకు మమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుతున్నాం.